వీళ్ళు మళ్ళీ ఈ బ్యాచ్ అంతా కూడా ఎవరైతే ఇది చేస్తున్నటువంటి బ్యాచ్ ఇక అంతే దృశ్యం సినిమాలో కనుక ఇక మన మైండ్లో అట్లుండిపోవాలి అంటాడు చూడండి. ఇప్పుడు వీళ్ళు అంతే లేదు వాడు చంపేశారంట, వాడు చంపేశాడంట. ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులోనే అంతే కదా, జగనే చంపేశాడు, జగనే చంపే ఇచ్చేసాడు, అవినాష్ రెడ్డి చేసేసాడు, జగన్ చేసాడు. ఒక నేరేషన్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే నేరేషన్ క్రియేటెడ్ మీడియా అయిపోయింది, సోషల్ మీడియా అయిపోయింది. అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక మనిషిని అలాగే ముద్రేసేస్తే ఇక వాడి బతుకంతే. కానీ అసలు ఈ ఉన్మాద రాజకీయం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? మామూలుగా ఇంతకుముందు చాలా రాజకీయ పార్టీలు చూసాం, జనతాదళ పార్టీ దగ్గర నుంచి ఎప్పుడు ఈ తరహా, అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదనుకోండి, కానీ ఎంత ఉన్మాద రాజకీయం లేదు. ఏదో ట్రెండ్ సెట్ చేస్తానో, నేను ట్రెండ్ ఫాలో అవునానో, రాజకీయాల్లోకి వచ్చి మా అధినాయకుడికి బద్ధ శత్రువు పరమద్వేషి ఎవరు అంటే జగన్ కాబట్టి, జగన్ ఎవరు పొగిడినా, జగన్ని ఎవరు మెచ్చుకున్నా సరే వాళ్ళు మా దృష్టిలో వాళ్ళు శత్రువులే, వాళ్ళని ఏదో ఒకటి చేసేస్తా అనే ఈ ఉన్మాద రాజకీయం కొత్త కొత్త రాజకీయ పార్టీలు పుట్టడం వల్ల వస్తుందా? ఆ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళే ఇలా ఉన్మాదులుగా మారుతున్నారా? లేదు, ఇక్కడ మీరు ఈ మొత్తం సర్కిల్లో చూడండి, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం, వీళ్ళందరిలోకెల్లా హైయెస్ట్ నడుస్తున్నది ఆంధ్రప్రదేశ్లోనే. అవును, అదే బీఆర్ఎస్ ఎంత ఉన్మాదం ప్రవర్తించలేదు. వాళ్ళు మీమ్స్ చేశారు, విమర్శించారు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, విమర్శించారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్ బయట తీసుకొచ్చి నువ్వు అప్పుడు మాట్లాడావు, ఇప్పుడు ఏం చెప్తావు ఇట్లాంటి. కానీ కొన్ని చివర్లో కొన్ని వెధవ పనులు చేశారు. అదేంటి, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయటం. అంతవరకు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి అసలు కంప్లీట్ డిఫరెంట్ అయిపోయింది. అంటే ఇక్కడ మనం 30 ఏళ్ళ నుంచి పట్టించుకోవట్లా.